హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. చూడండి, మన తెలుగు ఇంటి వంటలో బ్రాహ్మణ వంట పనసపొట్టు కూర అండి. చాలా రుచికరంగా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కావలసిన పదార్థాలు: అర కేజీ పనసపొట్టు శుభ్రం చేసుకుందాం. 2-3 సార్లు శుభ్రంగా కడుగుదామండి. చక్కగా 2-3 సార్లు కడుక్కుని ప్రక్కన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మనం 2 సార్లు కడిగాను, ఇంకొకసారి కడుగుతాను. కడిగి చూడండి, ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను, 1 స్పూన్ ఉప్పు వేసాను. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసి ఉడకబెట్టానండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. చూడండి, కావాల్సిన పదార్థాలు వేస్తూ చూపిస్తాను చూడండి. చాలా స్వచ్ఛమైన మన తెలుగింటి వంట అండి. చాలా సాంప్రదాయమైన వంట. ఇవి ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. హెల్త్ పరంగా చూపిస్తున్నాను చూడండి. ముందుగా బాణీ పెట్టాను. ఒక 4 స్పూన్లు, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాం. నేను ఎలా చేస్తున్నానో చూడండి. చాలా చక్కగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పోపు దినుసులు అండి: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు వేయించుకుందాం. త్వరగా వేగాలి కదండి, అందుకనేసి నేను కొంచెం అన్నీ కలిపి వేసాను. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు. చూడండి, మిరియాల పొడి 1/2 స్పూను, ఇంగు 1 స్పూన్ అండి. అలాగే కారం 1 స్పూను, అలాగే సాల్ట్ 1 స్పూన్ అండి. కావాల ఎక్కువ తక్కువ అవుతే మళ్ళీ ఇబ్బంది కాబట్టి మనం చూసుకుని మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు వేయించుకుందామండి. చూడండి, పోపు చాలా చక్కగా వేగింది కదా. దీనికి, ఈ కూరకి ఆవు పెట్టిన కూర అని పేరండి. ఆవు పెట్టిన కూర. నేను ఆవు పెట్టడం అంటే పొడుము చేసి పెట్టడం కాదండి, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉడికించుకుని పెట్టుకున్న పనసపొట్టు వేసేసాను. ఒకసారి మనం అటు ఇటు కలిపేసి ఉడికిద్దామండి, నెమ్మదిగా స్లో మంట మీద. చూడండి, ఇలా ఉడికించి చాలా మధురమైన రెసిపీ అని చెప్పొచ్చు. బ్రాహ్మణ వంటల్లో ఇది వాళ్ళకి మన ఇది సాంప్రదాయంగా చూడాలంటే వీళ్ళు నీసు తినే వాళ్ళకి మాంసం, చేప ఎలాగైతే ఇష్టపడతారో అలాగే బ్రాహ్మణ వంటల్లో ఇది చాలా ఇష్టపడతారండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాను, అర కేజీకి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు వేసాను కదండి. ఇప్పుడు చూడండి, ఇందులో నేను ఇది ఎంత ప్రిపేర్ చేసే ముందు జీలకర్ర 1 స్పూను, జీలకర్ర కాదు సారీ, బియ్యం 1 స్పూను, అలాగే ఆవాలు 1 స్పూను, అలాగే ఎండుమిర్చి 1 స్పూన్ నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇంకొని రుబ్బుకుంటున్నాను సంతికాల మీద. దీంట్లో కొద్దిగా నలగడానికని ఆయిల్ వేసాను. ఇది చూడండి, ముద్ద అయిపోయింది, తీసేద్దాం. ఈ ముద్ద ఇప్పుడు చల్లారిన తర్వాత కలిపేద్దామండి. లాస్ట్లో అంతా అయిపోయినాక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. మరి రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి రెసిపీ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ ద్వారాగా తెలియపరచండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఉంటానండి. మరి మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తాను. ఎందుకు ఇలా చెప్తుందంటే ఇది చాలా సాంప్రదాయమైన వంట అండి. ప్లీజ్